స్ట్రీట్ లైట్ కింద చదువుతూ చదువుతూ కూడా కవిత మొత్తం అయిపోతుంది అని. కవిత్వం వినిపించు, కవిత్వం వినిపించు, కవిత్వం మనసులో వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా మిమ్మల్ని చూసినప్పుడు నా మంచి రాత్రి గడిచిపోతుంది. ఆ రాత్రితోనే నేను కూడా గడిచిపోతాను. ఈరోజు కూడా అంది రవీంద్రనాథ్. నిన్నే రాశాను ఈ కవిత్వం. వా, ఎంత బాగుంది కవిత్వం. సరే, నేను ఒక విషయం చెప్పనా? ఆర్టిస్టులందరూ ఇలాగానే ఉంటారా? ఒక్క ప్లేస్లో చాలా రోజుల వరకు ఉండలేరా? ఎందుకు? నిన్ను చూస్తే అయితే అలా అనిపించట్లేదు. మనసు చాలా ఆలోచించడం కూడా మంచిది కాదు. ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఎక్కడా కాదు, ఇంకెక్కడో. యాక్చువల్లీ విషయం అది కాదు. విషయం మనిషి తత్వం బట్టి ఉంటుంది, తన ఆలోచన బట్టి ఉంటుంది. నాకు అనిపిస్తుందంటే మనని మనం మర్చిపోయి వేరే వాళ్ళ ఆలోచనలతో మనము అంగీకరించడం లేదా వ్యతిరేకించడం ఇది మంచిది కాదు. అయితే మాల్విక, ఇలాంటి లైఫ్ గడుస్తూ గడుస్తూ నీకు బోరింగ్ అనిపించట్లేదా? అమ్మాయిలకు అవసరం ఉంటుంది, అబ్బాయిలది. అంటే నువ్వు అబ్బాయిలని బట్టల్లాగా మారుస్తూ ఉంటావా? ఒక్క బట్టను కూడా నేను ఇంతవరకు శరీరం పైన ఉంచలేకపోయాను. అన్నీ మిస్ మ్యాచే కదా. ఇంకా దానిపైన వేరే వారి రూల్స్ నాకు నచ్చవు. అందుకే అనిబర్ని మళ్ళీ జీవితంలో ఇన్వైట్ చేస్తున్నావా? అన్నం తినిపిస్తున్నావు, ఇంకా రాత్రంతా తనతో గడుపుతున్నావు. రైట్. పాత మనిషే నేను నమ్మగలను, నాకు మంచి ఆప్షన్. ఎవరినైతే నేను నమ్మగలను. కరెక్ట్గా చెప్పావు. పూర్తిగా సెటిల్ అవ్వడమే మంచిది. నాకు ఒక ఆలోచన ఉంది, నాకు ఒక మిషన్ ఉంది. ఇంకా ఆ మిషన్ని పూర్తి చేయడానికే నాకు అనిర్బన్ అవసరం ఉంటుంది. అంటే నువ్వు తనని యూజ్ చేస్తున్నావా? హస్బెండ్స్ కూడా వైఫ్లను యూజ్ చేయట్లేదా? కరెక్టా? ఈరోజు మా మధ్యలో బంధం లేదు కావచ్చు, కానీ నేను తన వైఫే కదా. అలా అన్నప్పుడు నేను అనిర్బన్ యూజ్ చేస్తే దాంట్లో తప్పేముంది? కానీ నువ్వు ఇది కరెక్ట్ చేయట్లేదు. నువ్వు నీ అవసరానికి అనిర్బన్ యూజ్ చేస్తున్నావు. నువ్వు ఛీ, తప్ప రైటా నాకు తెలీదు, కానీ ప్రతి అమ్మాయి కోరుకునేదే నేను అదే కోరుకుంటున్నాను. అదేంటిది? నేను ఇప్పుడు అమ్మ కావాలనుకుంటున్నాను. ఇంకా అనిర్బన్ కాకుండా ఇంకెవరికి నా కొడుకు తండ్రి అవ్వడానికి హక్కు లేదు. లేదు. మీ జీవితంలో మంచి మలుపు రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ రిలేషన్షిప్ని కాపాడుకో.